హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడేశ్వరమ్మ కిచెన్ అండ్ ఆరి వర్క్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. చికెన్ కర్రీకి లెగ్ పీస్లన్నీ సన్నగా కట్ చేయించుకొచ్చి తీసుకొచ్చాము. మంచిగా కడుక్కోవాలి 2 టైమ్స్. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము. 4 స్పూన్లు కారం వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఇంకో సగం స్పూన్ వేసుకుందాం. మళ్ళా పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పెద్ద స్పూన్లు వేసుకోవాలి. ఇదంతా బాగా మ్యాష్ చేసినట్టుగా కలపాలండి. బాగా మంచిగా కలిపితే ముక్కకు పట్టేసి బాగుంటుందండి. 4 స్పూన్లు వచ్చేసి పెరుగు వేసుకుందాము. గట్టి పెరుగు వేసుకోండి, కొద్దిగా పల్స్గా ఉంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రానే వేసుకోండి. ఇదైతే కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు బాగా మొత్తం కలపాలి. చాలా మెత్తగా కలపాలండి. మెత్తగా బాగా కలిపితేనే బాగుంటుంది. అది చూడండి ఎట్లా వచ్చిందో మొక్క చూడండి. కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట కానీ 2 గంటలు కానీ పెట్టుకోవాలి. 2 గంటలు పెట్టుకున్నా మంచిదేనండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాము. స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకుందామండి. ఇది 1 కిలో ఉడికే గిన్నె. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం కదా, సరిపోద్ది. ఇప్పుడు 2 అయితే ఉల్లిపాయ వచ్చేసి పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకుందాము. పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3-4 మధ్యలోకి కట్ చేసి 2 ముక్కలు చేయాలి. 1 మిర్చి సరిపోతాయండి. టమాటా ఒక టమాటా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మధ్యలో కలపెట్టాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ వేసుకుందాము. ఇందాక వేసుకున్నాం కదా మనం ఆల్రెడీ కలుపుకున్న దానిలో. ఇప్పుడు 1 స్పూన్ అయితే సరిపోయిద్ది. ఇలా వచ్చినంత వరకు వేయించుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చుకొని గిన్నెలో వేసుకుందామండి. ఇప్పుడు ఇవి కూడా జాగ్రత్త అండి, ఆయిల్ బాగా వేడై ఉంది కదా, అన్నీ వేయించుకొని పైన పడుద్ది. చిన్నగా వేసుకుందాము, కలబెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్లోంచి తీసినాక ఎంత మెత్తగా కనిపిస్తున్నాయో. కలబెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలబెట్టుకోవాలి. అది చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మళ్ళీ సిమ్లో పెట్టుకుందాము. మళ్ళీ 5 మినిట్స్. ఇప్పుడు వచ్చేసి 1 టీ గ్లాసు వాటర్ వేసుకోవాలండి. కలబెట్టుకుందామండి బాగా. ఆయిల్ చూడండి పైకి కనిపిస్తుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు తీసుకుందాము. ఉడికింది చూడండి. కొంచెం కలబెట్టుకుందాము. ఆయిల్ బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఉడికిన తర్వాత. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందామండి. గరం మసాలా పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. కొత్తిమీర కొంచెము, పుదీనా కొంచెం వేసుకోవాలి. హాఫ్ కట్ అనుకోండి 2. మళ్ళీ కలబెట్టుకుందాము. ఈ మసాలా స్మెల్ అనేది కొంచెం ఇందికేంతవరకు 5 మినిట్స్ ఉంచుకుందాము స్టవ్ మీద. గ్రేవీ బాగా వచ్చింది చూడండి. గ్రేవీ ఇలా ఉంటే మంచిగా రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగుంటుందండి. ఇలా చేసుకొని ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందామండి. ఇంకా ఉడికింది. సర్వ్ చేసుకుందాము గిన్నెలోకి. కొంచెం ముక్కలు వేసుకొని కొంచెం గుజ్జులాగా ఉన్నది అది వేసుకుందాము. అన్నంలో కూడా అలా వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ 1 నిమ్మకాయ పెట్టుకుందాము గార్నిష్కి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము.
చూడండి ఎంత బాగుందో, అసలుకి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అన్నంలోకి ఇంకా బాగుంటుందండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.